వీరచక్ర పార్ట్ 59. అప్పుడు సూర్యనారాయణ ఏమంటాడంటే, నా సుపుత్రుడికి కోపం కూడా వస్తుందా? ఇప్పుడు నా సుపుత్రుడు నవ్వాలంటే నేనేం చేయాలి? నేను ఒక కథ చెప్పాలి, అప్పుడే నా సుపుత్రుడు నవ్వుతాడు. సూర్యనారాయణ తన కొడుకుని అంటాడు. సూర్యనారాయణ కొడుకు సూర్యనారాయణని కోపంగానే చూస్తున్నాడు. అప్పుడు సూర్యనారాయణ నవ్వుతూ తన కొడుకుని ఎత్తుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఒక కథ చెప్తాడు. సూర్యనారాయణ, రే నా సుపుత్రుడా, మా అమ్మ నాకో కథ చెప్పింది. ఆ కథ ఎంత నిజమో నాకైతే తెలియదు, కానీ ఆ కథ నేను నీకు చెప్తాను. సూర్యనారాయణ కథ చెప్తాడు. పూర్వం శ్రీ మహావిష్ణువు ధ్యాన నిద్రలో ఉండగా శ్రీ మహావిష్ణు దగ్గరికి ఒక చీమ వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ఒక వరం కోరుకుంది. అప్పుడు సూర్యనారాయణ కొడుకు ఏమంటాడంటే, ఏం వరం కోరుకుంది నాన్న? అప్పుడు సూర్యనారాయణ నవ్వుతూ ఏమంటాడంటే, శ్రీ మహావిష్ణు దగ్గర చీమ ఏం వరం కోరుకుంది మీకు తెలుసుకోవాలని ఉంటే తప్పనిసరిగా వీరచక్ర పార్ట్ 60 చూడండి. అప్పుడే మీకు తెలుస్తుంది శ్రీ మహావిష్ణు దగ్గర చీమ ఏం వరం కోరుకుంది.